నమస్తే అన్న. అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది కదా, అవును. ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉందన్న? 60% బీఆర్ఎస్కి ఉన్నది, 40% కాంగ్రెస్కి ఉన్నది. అంటే ఇక్కడ 60% అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గెలిచినట్టే. గెలిచినట్టే ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఉంటే నవీన్ యాదవ్ కూడా ఛాన్సెస్ ఉన్నది. అయితే బీఆర్ఎస్ఏ ఫస్ట్ ఉన్నది, దాని తర్వాత నవీన్ యాదవ్. అంటే ఇప్పుడు మాగంటి సునీత తప్పగా గెలుస్తుందంటారా? 60%, 40% నవీన్ యాదవ్. అయితే ఇప్పుడు మనకి 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అదే 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి మనకి? ఏమి ఒకటి కూడా తరగలేదు ఇప్పటిదాకా చెయ్యి. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా? మన ఏం పెన్షన్ లేదు, ఏం లేదు మనకి. పెన్షన్ 4 వేలు ఇస్తా అన్నాడు కదా మనకి ఇప్పటిదాకా ఇష్యూనే కాలే. పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే సిలిండర్ వస్తుందా మరి 500కి? ఏమొస్తారు? ఇప్పుడు మీరు ఇదే వ్యాపారం చేస్తారా? అయితే బిజినెస్ కొంచెం నడుస్తుందా మరి? నడుస్తుంది, అప్ డౌన్ అప్ డౌన్. నేను పని చేస్తా ఇక్కడ. అయితే ఇప్పుడు మనం 2 పరిపాలన చూసినాం కదా, 2 పరిపాలన ఏ పరిపాలన బాగుందన్న? బీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకి 6 గ్యారెంటీలు అన్నారు, దాంట్లో ఫెయిల్ అయిందా లేకుంటే చేస్తుందా? ఫెయిల్ అయింది. ముంగటి నడిచి ఏం చేస్తారో ఏమో వాళ్ళకే తెలుస్తుంది. అదే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన మంచిగా. కేసీఆర్ ఏం చేయలేదంటారు కదా? కేసీఆర్ అంతా చేసినాడు, ఇది ఈయన కూర్చొని ఏం చేసినాడు? కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి చేసిందని మంచిగా అంటారు. మొత్తం కేసీఆర్ చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి చేస్తున్నాడు మొత్తం. ఆయన ఏమేమి ఇల్లులు కట్టినాడు, అది కట్టినాడు, మొత్తం ఇది కేసీఆర్ చేసిన పని ఇది రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. అదే ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గెలుస్తుంది అంటారు? ఛాన్సెస్ ఫుల్ ఉన్నది, లేకుంటే నవీన్ ఇద్దరులో ఒకటి ఎవరైనా వస్తుంది. ఫస్ట్ 60% సునీతకేనే ఉన్నది, 40% నవీన్ యాదవ్. సరే, థ్యాంక్ యూ అన్న. అమ్మా నమస్తే. నమస్తే. పింఛన్ వస్తుందా? వస్తలేదు నాయన, వస్తలేదు పింఛని. పెట్టి కూడా దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతున్నది, ఇంతవరకు పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ లేదు, నేను హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. పింఛన్ లేదు, ఎవరు చూసేటోళ్ళు లేదు, ఏ ఆధారం లేదు నాకు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు కదా, 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు వస్తున్నాయి మరి? ఏమో 2 3 అనంగా, ఒకటి బియ్యం, ఒకటి మళ్ళా ఒకటి బస్సుతో ఉచితం, ఒకటి ఇంకొకటి ఏదో ఉచితం. మంచిదే అంటావా ఇప్పుడు మన మహిళలకి? చూడైనా కొంతమందికి ఏమో మంచిగా ఉంది, కొంతమంది ఏమో కొట్టుకొస్తున్నారు. ఇక మంచి అని ఎట్లా చెప్తాం చెప్పు మనం? కొంతమంది ఏమో కొట్టుకో కూడా వస్తున్నారు, కొంతమంది ఏమో ఇదే బాగుందని కూడా కొంతమంది కవర్ అయిపోతున్నారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్ లేదు, గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి లేదు, అది కూడా లేదు, ఏది లేదు. చీరలు ఇస్తున్నారు, చీరలు ఇవ్వలేదు దసరాకు, బతుకమ్మ పండగకి, ఏమీ లేదు. మరి ఇప్పుడు మనకి మనం కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఇద్దరు చూసినాం కదా, అవును. పాలన బాగుందక్క? ఏమో మాకైతే ఒకప్పుడు కేసీఆర్దే మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదంటారు కదా? ఎందుకునైనా నాకు ఇక్కడ చేసిండ్రో చేయలేదో సరిగ్గా, కానీ నాకు రాకపోవచ్చు పింఛని, కానీ చేసేటోళ్ళకి అయితే మస్తు చేసిండు ఆయన, మంచిగా చేసిండు అందరికి. ఇప్పుడు ఈ ప్రభుత్వమే మంచిగా చేస్తుందని చెప్తారు అందరు. ఏం చేసిండు ఆయన? రాగానే 2 నెలలకు 3 నెలలకు పింఛన్లు అన్నాడు, పింఛన్లు ఇవ్వలేదు. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి మాలాంటి వాళ్ళకి మరి ఏడున్నాయినా మాకు ఎప్పుడో వచ్చినాయి ఇవి, మాకు ఏది మరి ఒక్కరనే చెప్పరా వస్తే? అమ్మ పలాన దగ్గర నా బిడ్డ నాకు మీన కూడా పెట్టి కూడా దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు పెట్టినాం ఇండ్లకు, మన రేషన్ కార్డులకు, ఇంతవరకు రాలే, పింఛన్ కూడా రాలేదు ఏది. మరి ఏం చేస్తాం? కేసీఆర్ ఏం మంచిగా చేయలేదు, రేవంత్ రెడ్డి మంచిగా చేసిన అంటారు. అదే చెప్తున్నాం, మంచి ఏడుంది నాకు కనబడుతుంది కదా. మరి ఆయన మంచి కనబడతలేదు, ఈయన మంచి కనబడతలేదా?